ఎలుకబంటి వచ్చింది నాన్న, ఒక మేకపిల్లని తీసుకెళ్ళిపోతుంది నాన్న. అప్పుడు నేను చూసి నేను మౌనంగా ఉండక ఆ సింహాన్ని తరిమి దాని నోటనున్న గొర్రెపిల్లని విడిపించి సింహాన్ని నేను చంపే నాన్న, ఇదిగో ఇలా నేను చేశాను నాన్న అని యెషయాకి చెప్పుంటే, యెషయా ఆ మాటని షహబాషురా కొడుక, నువ్వు సింహబలుడురా, అద్భుతంరా అని చప్పట్లు కొట్టుంటాడా? ఒరే మూర్ఖుడా, పోతే ఒక గొర్రెపిల్ల పోయిందిరా. ఆ ఒక గొర్రెపిల్ల పోతే దేవుడు 100 గొర్రెపిల్లలు ఇస్తాడు. నిన్ను కోల్పోతే నాకు ఎట్లా నాయనా, ఇంకోసారి ఆ పని ఎప్పుడు చేయొద్దు అని ఉంటాడా? నా ప్రభు పిల్లరా, ఆకాశమందలి దేవుడు ప్రాణం కంటే పనిని ఎక్కువ ప్రేమించిన ఆ మనస్సు దేవుడు చూశాడు. ఆ మనస్సును చూసి, అరే తండ్రి మందను కాపాడటానికే ఇంత జాగ్రత్త వహించాడంటే, ఇలాంటోడి చేతికి నా మందను అప్పగిస్తే, ఇలాంటోడి చేతికి నా జనులను అప్పగిస్తే ఇంకెంత జాగ్రత్తగా కాపాడుతాడో కదా. ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. ఇక్కడ దావీదు ప్రాణం కంటే పని ఎక్కువ ప్రేమించడానికి ఇక్కడ ఒక చక్కటి పదజాలం వాడతాడు. నాతో కలిసి మాట చెప్పండి. నా తండ్రి మందను మేపుచుండగా. నేను మాట అంట, తండ్రి మంద అనే కంటే కూడా మా మందను మేపుచుండగా అని అంటే బాగుండేదిగా. నా తండ్రి మందను మేపుచుండగా అని ఎందుకన్నాడో తెలుసా? ఈ మంద నా తండ్రిది, ఈ మందను కూర్చున్న లెక్క నా తండ్రికి అప్పగించాలి. ఐఎమ్ అకౌంటబుల్. నేను జవాబుదారుని. నానా మందేమైపోయిందని నా తండ్రి నన్ను లెక్క అడిగినప్పుడు నేను లెక్క అప్పజెప్పవలసినటువంటి వాడిని. క్రైస్తవ జనమా, ఈ మాట బాగా ఆలకించండి. ఈ దేహం దేవుడు నీకు ఇచ్చిన దానం. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవుడు నీకు ఇచ్చిన దానం. అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చిన దానం. ఆ తండ్రి దేవుడు నీకు ఇచ్చిన దానం. ఆ ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చిన దానం. ఆ వ్యాపారం దేవుడు నీకు ఇచ్చిన దానం. ఆ పిల్లలు దేవుడు నీకు ఇచ్చిన దానం. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి ఒకానొక రోజు దేవుని ఎదుట నిలవబడి మనం లెక్క అప్పచెప్పవలసిన వారిమై ఉన్నాం. అందుకని బిడ్డలారా, ఏ పని చేసేటప్పుడైనా ఇది నా ప్రభువుకు చేస్తున్నాను, ఇది నా ప్రభు నిమిత్తం చేస్తున్నాను, ఈ పని సాధారణమైన వ్యక్తులకు కాదు, ఇది నా ప్రభువుకు చేస్తున్నాను అన్న గొప్ప ప్రత్యక్షతతో పనిని ప్రాణం కంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో వాడు ఏ రంగంలో ఉన్న విజేతగా నిలవబడతాడు.